గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో కాన్స్టిపేషన్ అండి భయంకరమైన ప్రాబ్లం. ఇది ప్రాపర్ మోషన్ అవ్వట్లేదు మనిషికి. సో మోషన్ అవ్వకపోతే డే అంతా బ్లోటెడ్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము ఇల్లు ఫ్రెష్గా ఉంటేనే మనం అన్ని పనులు ప్రశాంతంగా చేసుకోగలుగుతాం, స్ట్రెస్ఫుల్గా హ్యాపీగా ఉండగలుగుతాం. ఇంట్లో ఏదైనా మనము పాడైపోయిన వస్తువు ఏదైనా పెట్టి ఆ స్మెల్ వస్తుంటే మనం అసలు కూర్చోగలుగుతాం ఇంట్లో. ఎక్కడుందో అది వస్తువు అని చెప్పేసి దాన్ని వెతికి దాన్ని క్లీన్ చేసి మంచిగా లైజాల్ అవన్నీ వేసి కడిగేసి దాని తర్వాత ప్రశాంతంగా ఆ ప్లేస్లో కూర్చోగలుగుతాం మనం. ఎగ్జాక్ట్లీ మన బాడీ కూడా అలాంటిదేనండి. మన లోపల ఉన్న మలము అంత స్మెల్గా ఉంటుంది. అదంతా పేగుల్లో పెట్టుకొని మిగతా అవయవాలన్నీ హెల్తీగా ఉండాలంటే ఎక్కడ హెల్తీగా ఉంటాయి? కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో స్కిన్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంటుంది. అండ్ వీళ్ళలో ఖచ్చితంగా తొందరగా డయాబెటిక్ రావడం కానీ, బీపీలు రావడం కానీ, ఒబేసిటీ అయిపోవడం కానీ, స్కిన్లో రకరకాల సమస్యలు. మోషన్ సరిగా రాని వాళ్ళల్లో 70% స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, ఎగ్జిమాస్ వస్తాయి, సోరియాసిస్ లాంటి డిసీజెస్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి. ఇంట్లో మనం చత్తుంటేనే మనం కూర్చోవడానికి మనం అసలు చిన్న ముక్కులో ఏదన్నా చిన్న ఏదనిపించినా కూడా స్మెల్కి మనం తట్టుకోలేకుండా మనం బయటికి వెళ్ళిపోవడమో లేదంటే ఇంత క్లీన్ చేయించుకొని లోపలికి వస్తాము. అలాగా పేగుల్లో ఆ మలము మొత్తం చెదారం అది లోపల పెట్టుకొని అది ఫ్లష్ అవ్వక అది లోపలన్న అవయవాలన్నీ హెల్తీగా ఉండాలంటే ఎలా హెల్తీగా ఉంటాయి? కాబట్టి మలబద్ధక సమస్య 100% క్యూర్ అవ్వడానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఎందుకంటే మలబద్ధక సమస్య పోలేదనుకోండి, ఇట్ లీడ్స్ టు పైల్స్, ఫిస్టులా. అది ఇంకో భయంకరమైన సమస్య. అది బ్లడ్ మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడము, లేదంటే ఫిస్టులా అని అది మనకి ఏదో చిన్నగా ఏదో మనకి టచ్ అవుతూ ఉంటుంది స్పింక్టర్స్ లాగా కొద్దిగా. అలాంటి ఇష్యూస్ వస్తుంటాయి అన్నమాట. మనకి మోషన్ సరిగా రాకపోతే ఇట్ లీడ్స్ టు పెద్ద ప్రాబ్లమ్స్లో కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తాయి అన్నమాట. కాబట్టి ప్రతిరోజు మంచి ఫుడ్ తినాలి. నేను ఒకటే అంటాను, ఎవరికన్నా పైల్స్ కానీ క్రానిక్ మోషన్స్ అంటే మోషన్ అవ్వక గడ్డలు టైట్గా అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లం ఉంటే ప్రతిరోజు 1 అవర్ యోగా చేసుకోండి. వాటితో పాటు హై ఫైబర్ డైట్ తీసుకోవాలి. నేనేమంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి బెస్ట్ అమృతం లాంటి ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ. అద్భుతంగా పనిచేస్తుందండి. ప్రతిరోజు 2 జామకాయలు తినే వాళ్ళలో ఇమ్యూనిటీ బాగుంటుంది, మోషన్ ప్రాబ్లం ఉండదు, స్లీప్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, అండ్ దే ఆర్ వెరీ హెల్తీ అంట నేను. జామకాయ వల్ల ఒక్కటి కాదండి, దాని హిందీలో అమృత్ అంటారు. అంత అమృతం లాంటి ఏదో చెప్పాను, అమృతం లాంటి ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ హై ఫైబర్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. మనకి ఎన్నో రకాల క్యాన్సర్స్ రాకుండా కాపాడడానికి స్కిన్కి కానీ హెయిర్కి కానీ ప్రత్యేక ఐబాల్ కూడా అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ. ప్రతిరోజు 2 జామకాయలు తినండి. ఎందుకంటే మనము ప్రోటీన్ కూడా మనం సర్చ్ చేయండి, హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ కలిగి ఉన్న బెస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది జామకాయ తీసుకోండి. ఫైబర్, విటమిన్ సి, మనకి ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, దాంతోపాటు ప్రోటీన్ అన్నీ దొరుకుతున్నాయి. కాబట్టి మంచిగా పేగుల్లో ఉన్న మలం అంతా ఒక మంచిగా పాడైన బాటిల్లో మనం కొద్ది వేడినీళ్ళు వేసి గిలకరించి మొత్తం ఫ్లష్ చేస్తే ఎంత ఫ్లష్ అయిపోతుంది వేడినీళ్ళు అది బాటిల్. అలాగా జామకాయ తినడము, దాంతోపాటు మనం రెగ్యులర్గా కొద్దిగా బీట్రూట్ని, నేను క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో 2 లీటర్ వాటర్ తీసుకోండి, దాంట్లో 4-5 బీట్రూట్ ముక్కలు వేయండి. పగలంతా అలా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే బీట్రూట్ నానబెట్టిన వెంటనే తాగడం స్టార్ట్ చేయొచ్చు. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే వాటర్ తాగుతూ ఉండండి. ప్లెయిన్ వాటర్తో పాటు ఈ వాటర్ జామకాయలు తీసుకోవడం, ఫైబర్ ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, మంచిగా బ్రౌన్ రైస్ తీసుకోవడము. కొంతమందికి బ్రౌన్ రైస్ తింటే డైజెషన్ అవ్వదు అంటుంటారు. బ్రౌన్ రైస్లో వండే విధానం కొద్దిగా మార్చుకుంటే మంచి డైజెషన్ అవుతుంది. బరువు ఉంటే బరువు తగ్గుతారు, పొట్టు ఉంటే పొట్ట తగ్గుతుంది. అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం 100% క్లియర్ అవుతుంది. ఒక 2 to 3 అవర్స్ ముందు నానబెట్టేసి బ్రౌన్ రైస్ని వండే ముందు కొద్ది ఘీ వేసి కొద్దిగా ఎక్కువ వాటర్ వేసి వండామనుకోండి బ్రౌన్ రైస్ని, అలాగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం మీ దరిదాపుల్లో రాదు. అంత అద్భుతంగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్కి ఇది బ్రౌన్ రైస్ విత్ ఆకుకూర ఫ్రై, వెజిటబుల్ కర్రీస్ అలా తీసుకోవడము. డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్గా ఏదైనా టిఫిన్స్ పెట్టుకోవడం. టిఫిన్స్ కూడా 80% వెజిటబుల్స్ తీసుకోవాలి, 20% ఏదైనా రవ్వ లాంటిది తీసుకొని మంచిగా రవ్వ దలియాలాగా చేసుకొని తినడము. లేదంటే ఒక చపాతి, జొన్న రొట్టె ఎక్కువ కర్రీ పెట్టేసుకోవడం. అలా తీసుకుంటే మాత్రం ఫైబర్ ఎక్కువ వెళ్తుంది కదా, ఇంకెక్కడ ఫ్లష్ అయిపోవడానికి కారణం లేదు, మొత్తం నీట్గా ఫ్లష్ అయిపోతుంది మార్నింగ్ లేచిన వెంటనే. నేను ఒక హెల్దీ పర్సన్ అంటే బెడ్ దిగిన వెంటనే బెల్లు కొట్టినట్టు ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ తాగకుండా మోషన్కి వెళ్ళి మొత్తం నీట్గా ఫ్లష్ చేసే వాళ్ళే దే ఆర్ వెరీ హెల్తీ అంట నేను.
ఈ మధ్యకాలంలో అలవాటు అయిపోయింది. లేచిన వెంటనే 1 లీటర్ వాటర్ తాగి ఇటు అటు వాక్ చేసి జంపులు చేసి దాని తర్వాత మోషన్కి వెళ్తుంటారు. అది ఎడిక్షన్, అది ఒక అలవాటు అయిపోతే ఇంకా ఎటైనా వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్ చేయకపోతే ఇంక మోషన్ రాదన్నట్టు అయిపోతుంది. ఎప్పుడు దేనికి అలవాటు చేసుకోకూడదండి. పొద్దున్న లేచిన వెంటనే మోషన్కి వెళ్ళిపోవాలి. వెళ్ళాలి అంటే డే మొత్తం మనం బాగుండాలి. ఆ ముందు రోజు మనం ఏం తిన్నాం, ఫుడ్ కరెక్ట్ టైంకి తిన్నామా లేదా, లేదంటే హెవీ ప్రోటీన్ తినేసామా, హెవీ కార్బోహైడ్రేట్ తినేసామా, మొత్తం బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. కార్బోహైడ్రేట్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉండాలి ఒక ప్లేట్లో. అలా తిన్న వాళ్ళు హెల్తీగా ఉంటారు. మోషన్స్ ఆఫ్ అవుతుంది. మోషన్ రాకపోవడం వల్ల వచ్చే కాన్స్టిపేషన్, పైల్స్, ఫిస్టులా రకరకాల సమస్యలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే అట్లీస్ట్ 4 లీటర్స్ వాటర్ తాగండి. పొద్దున్న లేచినప్పటి నుంచి 11 గంటల వరకు 1 లీటర్, 11 నుంచి 2 గంటల వరకు 1 లీటర్, 2 నుంచి 4 గంటల వరకు 1 లీటర్, 4 నుంచి 7 గంటల వరకు 1 లీటర్. అలా క్రమ పద్ధతిలో తాగుతూ హై ఫైబర్ ఇలా ఆకుకూరలు, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి. వాల్నట్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాన్స్టిపేషన్కి. జామకాయలు రెగ్యులర్గా తీసుకోండి. ఇవన్నీ కరెక్ట్ వేలో ఉంటే తొందరగా వెళ్ళి లేచిన వెంటనే మోషన్ ఫ్లష్ చేసేసి పేగులో ఉన్న మనంతా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా పొట్టంతా ఫ్రెష్గా ఉన్నంత కొద్ది మన అవయవాలు కూడా హెల్తీగా ఉంటాయి. మార్నింగ్ లేచి యోగా చేసుకోవడం, ఇవన్నీ అలవాటు చేసుకుంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం మీ దరిదాపులో రాదు. స్పెషల్లీ చెప్తున్నాను, చిన్నపిల్లల్లో 1 వీక్ అయింది మా అబ్బాయి మోషన్కి వెళ్ళి, 10 డేస్ అయింది మా అబ్బాయి మోషన్కి వెళ్ళి అని చెప్పి తీసుకొస్తుంటారు మా దగ్గరికి. వాళ్ళకి ఒకటే సలహా ఇస్తాం, అది చాలా ప్రాబ్లమ్స్ అండి. పిల్లలు కాన్సన్ట్రేట్ చేయలేరు, చదివింది వాళ్ళకి గుర్తుండదు, స్కిన్ పాడవుతుంది. ఎందుకు స్కిన్ పాడవుతుందని రకరకాల లోషన్స్, క్రీమ్స్ రకరకాల అప్లై చేసుకోవడాలు. ఇంకా స్కిన్, బాడీ అంటే లైక్ మెమొరీ పవర్ కూడా తగ్గడానికి మేజర్ కారణం కాన్స్టిపేషన్ ఇష్యూ. ఆ కాన్స్టిపేషన్ కూడా డైలీ వెళ్తే పర్లేదు, అట్లీస్ట్ ఏదో ఒక టైంలో వెళ్తున్నారు అనుకుంటాం. కానీ కొంతమంది ఏంటంటే ప్రొలాంగ్ 1 వీక్ 2 డేస్ పోస్ట్పోన్మెంట్ ఎక్కువ అయిపోయింది. మనం లేట్గా లెగుస్తామా, మార్నింగ్ లేచినట్టే స్కూల్కి వెళ్ళాలి పిల్లలు, ఆఫీసులకు వెళ్ళాలి మనం. సో ఈవినింగ్ వెళ్దాంలే, మార్నింగ్ వెళ్దాం, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం. పోస్ట్పోన్మెంట్ వల్ల ఎన్నో రకాల డిసీజెస్ వస్తాయి. ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా మంచిగా వాటర్ తీసుకోండి, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. రాత్రిపూట మజ్జిగలో పల్చటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగండి. డైజెషన్ కూడా బాగా. చూసారా ఎన్ని టిప్స్ మాట్లాడుకున్నాం మనం. సో ఇందులో అట్లీస్ట్ 2 to 3 టిప్స్ ఫాలో అయ్యి ప్రాపర్ మోషన్ అవ్వకపోతే ఎన్నో రకాల సమస్యలను తెలుసుకొని మరి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఇలా చేసుకుంటే మాత్రం అద్భుతంగా పనిచేస్తాయి. లాస్ట్ పాయింట్, మోషన్కి వెళ్ళినప్పుడు 2 to 3 మినిట్స్లో ఫ్లష్ చేసి వచ్చేసేయాలి. కొంతమంది మొబైల్స్ తీసుకెళ్ళడం, పేపర్లు తీసుకెళ్ళడం, చదవడం, మొబైల్ చూస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతూ 1/2 అవర్ మోషన్లోకి వెళ్ళి దానివల్ల సయాటిక పెయిన్స్ వస్తుంది. ఈ మధ్యకాలంలో రీసెర్చ్ చేస్తే సయాటిక పెయిన్ ఎక్కువ మందికి రావడానికి కారణం ఎక్కువ వెస్ట్రన్ వాష్రూమ్స్లో గంటలు కూర్చోవడం వల్లే అంటున్నారు. 100% అది. సో 2 to 3 మినిట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. మొత్తం ఫ్లష్ చేసి బయటికి రావాలి, హెల్తీగా ఉండాలి, మంచిగా యోగా చేసుకోవాలి, టైంకి తినాలి. ఇవన్నీ బాగుంటే స్ట్రెస్ ఉండదు, ఎన్నో రకాల రోగాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ మలబద్ధక సమస్య ఎలాంటిది అయిపోయిందంటే, ఈ రీసెంట్గా ఒక 1 వీక్ అయింది మా పిల్లోడు మోషన్కి వెళ్ళి, మా అమ్మాయి 2-3 డేస్ అయింది మోషన్కి వెళ్ళి అని చెప్పి చిన్న పిల్లల్ని తీసుకొస్తున్నారు. ఎందుకు ఈ సమస్య వస్తుందని చెప్పేసి మనం అనుకుంటే లేట్గా పడుకోవడం. ఈ మలబద్ధక సమస్య మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య అంట నేను. ఎందుకంటే లేట్గా పడుకుంటున్నాం, మార్నింగ్ లేచి హరీబరీగా వెళ్ళాలి. పోస్ట్ పోన్ ఏం చేస్తాం, వర్క్ని చేయలేము. ఏం చేస్తాం, ఈజీ వే కదా మా మోషన్ని పోస్ట్ పోన్ చేయడం. ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే. సో అలా ప్రాబ్లం కాస్త రెగ్యులర్గా వెళ్తే బెటర్. ఎప్పుడైతే మలాన్ని లోపల ఉంచుకుంటే అది బ్లడ్ని మన అన్హెల్దీ చేస్తుంది, శరీరాన్ని అన్హెల్దీ చేస్తుంది, నరాలను కూడా అన్హెల్దీ చేసేస్తుంది. నరాల బలహీనత, మనిషిలో పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్స్ అవ్వడం, మనకి ఏదైనా బర్బ్ వచ్చినా కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్మెల్స్ వచ్చేస్తూ ఉంటాయి చాలా మందికి. ఇవి ఓన్లీ బికాస్ ఆఫ్ క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి బెస్ట్ రెమెడీ చెప్తున్నాను. ఇప్పుడు ఇది ఏదైతే మనం చెప్తున్నారు, ఎవరికైతే మనకు 2-3 డేస్ మోషన్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఈజీగా ఇది చేసిన వితిన్ 1/2 అవర్లో మోషన్ అయిపోతుంది. సో మనకి ఎవరికైతే క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుందో బీట్రూట్ అండి, బీట్రూట్ మాత్రం గట్ని హెల్దీగా ఉంచుతుంది, పేగుల్లో ఉన్న మలాన్ని అంతా క్లీన్ చేసేస్తుంది. అంత పవర్ఫుల్ ఉండేది బీట్రూట్ని 2-3 ముక్కలు తీసుకోండి, చిన్న అల్లం ముక్క తీసుకోండి, 4-5 పుదీనాకులు తీసుకోండి, ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి. అల్టిమేట్గా పనిచేస్తుందండి జ్యూస్ ఇది. ఎందుకంటే బీట్రూట్ వల్ల గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది ఇంటెస్టైన్లో, అండ్ హెల్దీ, అండ్ పేగుల్లో ఎక్కడెక్కడ మూల ఇదున్నా కూడా మొత్తం క్లీన్గా ఫ్లష్ చేసేంత గుణాన్ని కలిగి ఉంది బీట్రూట్. అంత మంచిది. సో కాబట్టి మార్నింగ్ లేచిన వెంటనే ఒక 4-5 రోజులు రెగ్యులర్గా పిల్లలతో సహా పెద్దవాళ్ళు ఎవరైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో
వాళ్ళకి బీట్రూట్ విత్ జింజర్ మింట్ లీవ్స్ జ్యూస్ అల్టిమేట్గా పనిచేస్తుంది. అండ్ సాయంత్రం పూట మనము మంచిగా కొద్ది సోంపు, కొద్ది జీలకర్ర, కొద్దిగా వాము నీళ్ళలో వేసుకొని పావు స్పూన్ ఒక 250 ml వాటర్లో వేసుకొని లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి డిన్నర్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత. అండ్ కాన్స్టిపేషన్ వాళ్ళు స్పెషల్లీ చెప్తున్నాను, లేట్ నైట్స్ డిన్నర్ చేసే వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో లేట్ నైట్స్ చేశారనుకోండి, అది డైజెషన్ కాక పేగులు అలా ఉండిపోయి మార్నింగ్ లేట్గా లేచి దానివల్ల కూడా మనకి మల విసర్జన కాక ఇది కాస్త పైల్స్ కింద, ఫిస్టులా కింద రకరకాల డిసీజెస్. ఒక కాన్స్టిపేషన్ అక్కడితో ఆగదండి. మనం ప్రతిరోజు మల విసర్జన చేయాల్సింది చేయకుండా దాన్ని పేగుల్లోనే ఉంచి అది కాస్త గట్టిగా మారి అది పైల్స్ కింద కన్వర్ట్ అయ్యి మనం రిలీజ్ అవుతున్న నర్వ్స్ కంప్రెస్ అయ్యి బ్లడ్ పడుతుంటది. అది పైల్స్ కింద, అది కాదు ఫిస్టులా, ఆ స్పింక్టర్ దగ్గర కొద్ది చీరడం వల్ల చాలా మంది అది చిన్న పేగులాగా బయటకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది చాలా మంది. అది ఇబ్బంది పడే వాళ్ళకి తెలుస్తుంది. సో కాబట్టి ప్రాబ్లం స్టార్టింగ్లోనే మనం ఎందుకు వెళ్ళట్లేదు ఎవ్రీడే మోషన్ అని తెలుసుకొని దాన్ని జ్యూస్ రూపంలో తీసుకొని ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ, కొద్ది బార్లీ పిండి, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి నాలుగిటిని పౌడర్ ఫామ్లో చేసుకొని దీన్ని మార్నింగ్ ఒక 10-15 రోజుల వరకు జావలాగా ఒక గ్లాస్ నీళ్ళలో ఈ నాలుగిటిని కలిపిన పౌడర్ని 2 స్పూన్లు వేసుకొని మంచిగా జావలాగా చేసుకొని దాంట్లో కొద్దిగా పుదీనాకులు కానీ, కొత్తిమీర ఆకులు కానీ, తులసాకులు కానీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకొని ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోండి జావల్లో. మనం జావ అంటే మనం ఏం చేస్తాము, ఆ పౌడర్ వేసేస్తాం, కలిపేసుకొని తాగేస్తాం. అలా కాదు, ఫస్ట్ కొన్ని నీళ్ళు తీసుకొని కొద్దిగా జీలకర్ర, ఈ ఆకుకూరలు ఏది ఉన్నా పర్లేదు అవి వేసి మరుగుతున్నప్పుడు జావ పౌడర్ వేసుకొని మంచి కలుపుకొని కొద్దిగా సాల్ట్ కానీ పెప్పర్ కానీ వేసుకొని తాగాలి. మోర్ ఫైబర్, నర్వ్స్కి స్ట్రెంథనింగ్. అండ్ కాన్స్టిపేషన్ వల్ల వచ్చే ఓవర్గా అంటే ఇప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉండే వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం 70% ఉంటుంది. తేనుపులు వస్తుంటాయి వాళ్ళకి, బాడీ అనీజీగా ఉంటుంది, చిన్న చిన్న దానిలోకి చిరాకు. మనం ఏదైనా సరే ఒకటి చెప్పామనుకోండి, నెక్స్ట్ చెప్పేటప్పుడు వాళ్ళకి చిరాకు వచ్చేసి ఉంటుంది. సో మల విసర్జన ఎవ్రీడే మార్నింగ్ అవ్వకపోతే శరీరంలో మొత్తం బాడీని సిస్టమ్నే డ్యామేజ్ చేసేంత క్యాపబుల్ ఉంటుంది మల విసర్జన చేయకపోతే. అంతే కదా, మనం ఎవ్రీడే క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేయకుండా ఎవ్రీడే మనం ఇప్పుడు ఇల్లైనా సరే క్లీన్ చేసుకోకుండా అలా ఉండడానికి అవుతుందా? అవ్వదు. మనం క్లీన్ చేసుకొని నీట్గా ఫ్రెష్గా ఉంటే నిద్ర పడుతుంది, లేకపోతే నిద్ర పడుతుంది. అలాగే పేగులకు కూడా శరీర అవయవాలు హెల్తీగా ఉండాలంటే లోపల ఉన్నదంతా క్లీన్ చేసేసుకుంటే ఎవ్రీడే మనం క్లియర్ అవ్వాల్సింది క్లియర్ అవ్వాలి, యూటిలైజ్ చేసుకోవాల్సింది యూటిలైజ్ చేసుకోవాలి బాడీ. ఆ క్లియర్ అవ్వకుండా శరీర అవయవాలు హెల్తీగా ఉండాలంటే అవ్వదు కదా. అందుకని బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తాయి. సో క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం మంచిగా మార్నింగ్ లేచిన వెంటనే బీట్రూట్, పుదీనా, చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ తాగి మంచిగా జావలోకి మీకు నచ్చిన వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ వేసుకొని జావ తీసుకొని మధ్యాహ్నం బ్రౌన్ రైస్ విత్ ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవడం, సాయంత్రం 4 to 5 మధ్యలో ఒక కీరా తినడము, చిన్న బీట్రూట్ ముక్క, కొద్దిగా పుదీనా, తులసి వేసుకొని మరిగించుకొని టీ లాగా చేసుకొని తాగొచ్చు. లేదంటే సోంపు, జీలకర్ర, వాము వేసుకొని మరిగించుకొని కూడా తాగొచ్చు. ఇలా చేసుకుంటూ అన్నిటికంటే ఇంపార్టెంట్ 1 hour యోగా చేసుకోవడం. లేట్గా పడుకుంటాం, లేట్గా లెగుస్తాం, ఎక్కడ యోగా అవుతుంది? అవ్వదు. తొందర పడుకుంటే తొందర లేస్తాం, అప్పుడే హెల్తీగా ఉంటాం. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. చెప్తున్నా కదా, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్తో వస్తారు మా దగ్గరికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వల్ల. సో కాబట్టి ఎవ్రీడే మోషన్ అవ్వాలి. అవ్వలేదంటే మేబీ బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఉంటాయి, దాన్ని కరెక్ట్ చేసుకొని దాన్ని ఈ ఆహార రూపంలో కరెక్ట్ చేసేస్తే అన్ని ఆ సమస్యలు వెళ్ళిపోతాయి. మార్నింగ్ లేచాక మరీ విపరీతంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే మాత్రం మలాసన అంటారు. మన ఇండియన్ వాష్రూమ్స్ ఎలా కూర్చుందో దాన్ని అలా కూర్చొని మంచిగా రాగి చెంబులో రాత్రి మనం 4-5 తులసాకులు, పుదీనాకులు నైట్ మనం ఆకుల్లో వేసేసి ఆకుల్ని ఆ రాగి చెంబులో పొద్దున్నే మలాసనలో కూర్చొని ఆ వాటర్ని తాగండి. అలా తాగి మలాసనలో ముందుకి వెనక్కి డక్ వాక్ లాగా ముందుకి వెనక్కి వాక్ చేయండి. అప్పుడు థై ప్రెజర్ పొట్ట మీద పడి మంచిగా మసాజ్ అవుతుంది మన పొట్టకి. అప్పుడు కూడా ఆ పేగుల్లో ఉన్న మలం అంతా బయటకు వస్తుంది. అల్టిమేట్ అసలు యోగాలో బెస్ట్ థింగ్స్ అండి. అన్ని ఆసనాస్ బెస్ట్గా ఉంటాయి మనకి. అట్ ఓన్లీ కాన్స్టిపేషనే కాదు, మజిల్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్స్ కానీ, అధిక బరువు ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మార్నింగ్ 1 hour యోగా చేసుకుంటే ఈ సమస్యలు అన్నీ పోతాయి మనకి. కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ లేచి 1 hour యోగా చేసుకోండి. బీట్రూట్, పుదీనా, జింజర్ జ్యూస్ తాగండి. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, మనం ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఎవ్రీడే మార్నింగ్ మనం లేచి లేస్తే తొందరగా వెళ్తాం. మనం చేతులారా మనం లేట్గా లేచి ఓన్లీ వాష్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ మొబైల్ పట్టుకొని కొంతమంది ఉంటారు. చూస్తుంటాం కాబట్టి ప్రాక్టికల్గా ఎంతోమందిని అడుగుతుంటాం కాబట్టి ఎన్నో క్వశ్చన్స్ వస్తుంటాయి, వాళ్ళకి మేము ఆన్సర్లు ఇలా ఇస్తుంటాం కాబట్టి మీకు చెప్పేస్తున్నాను. సో బేసికలీ మనం ఎవ్రీడే మార్నింగ్ తొందరగా లెగిసి మల విసర్జన చేసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో కూడా ఏ ఇష్యూస్ రావు. ఈవెన్ నరాల బలహీనత కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు బాడీలో. కాబట్టి ఖచ్చితంగా ఈ రెమెడీస్ చేయండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.